అందరికీ నమస్కారం. నేను స్వప్న కొట్టపల్లి. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే కార్న్ వడ ఆర్ కార్న్ పకోడీ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఎంతో క్రిస్పీగా ఉండే కార్న్ వడ ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం. ముందుగా 2 మొక్కజొన్న పొత్తుల్ని ఒలుచుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో ఒలుచుకున్న మొక్కజొన్నని నేను 3 భాగాలుగా తీసుకున్నానండి. అందులో ఫస్ట్ భాగాన్ని ఇందులో మిక్సీలో వేసి కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకున్నాను. రెండో భాగాన్ని కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను. మూడో భాగాన్ని గ్రైండ్ చేయకుండా అలాగే వేసేసానండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న చెంచా పసుపు, అర చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వడల్లా ఒత్తి వేయించుకోవడంతో ఈజీగా చేసుకుంటే క్రిస్పీ కార్న్ వడ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.